అబ్బే, జనాలు ఎవరికైనా వస్తారు. వచ్చే జనాలంతా ఓటేయరు. బిర్యానీ ప్యాకెట్ కోసం జనాలొస్తారు. ఇలాంటి రొటీన్ కామెంట్లను కాసేపు పక్కన పెడితే ఇంతకీ జగన్ సభలకు ఆ జన సందోహం ఏమిటనే టాపిక్ ఇప్పుడు ఏపీలో చర్చగా మారుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అయితే ఆ జన సందోహాలను చూసి ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అసలు వారే ఊహించని స్థాయిలో జగన్ ఎన్నికల ప్రచార సభలు సాగుతున్నాయి. ఎక్కడ మొదలైంది ఇది అంటే రాప్తాడులో అని చెప్పాలి. అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి సిద్ధం సభను నిర్వహించింది. ఆ సభ ఏ రేంజ్లో హిట్ అంటే అక్కడకు చేరిన భారీ జనసందోహాన్ని తమిళ టీవీ ఛానళ్లు కూడా చూపించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీ ఏదైనా భారీ సభను నిర్వహిస్తోంది అంటే జన సమీకరణ సహజంగానే జరుగుతుంది. అయితే అది ప్రభుత్వ కార్యక్రమంగా జరిగినప్పుడే పార్టీలు వీలైనంత ఎక్కువ జన సమీకరణ చేయగలుగుతాయి. అయితే రాప్తాడులో జగన్ పాల్గొన్నది ప్రభుత్వ కార్యక్రమం కాదు. అది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. కాబట్టి డ్వాక్రా మహిళలను మరొకరినో బెదిరించి బస్సులు ఎక్కించే పరిస్థితి ఉండదు. ఖర్చు, బస్సులు గట్రా కూడా పార్టీ పెట్టుకోవాల్సిందే. అయితే రాప్తాడు సిద్ధం సభకు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అప్పటికే ఎండలు పెరుగుతున్నాయి. అలా మొదటి సిద్ధం మీటింగే జనసంద్రాన్ని తలపించింది. జగన్ జనం ముందుకు రావడం లేదు, జనం ముందుకు రావడానికే జగన్ భయపడుతున్నాడు అంటూ గోబెల్స్ ప్రాపగాండాను సాగించిన టీడీపీకి సిద్ధం సభలు గొంతులో పచ్చి వెలక్కాయలా పడ్డాయి. అవే అనుకుంటే ఇక రోజుకు 3 సభల్లో ప్రస్తుతం జగన్ ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది. 3 పూట్ల వాటిని పరిశీలించినా ఒకదానికి మించినట్టుగా మరొకటి ఉంటోంది. ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చున్నా భరించలేనంత ఉక్కపోత. చరిత్రలోనే రికార్డులకు ఎక్కుతున్న ఎండాకాలం ఇది. ఎలాంటి వారైనా ఇళ్లు దాటి కదలడానికి ఆలోచించుకునే పరిస్థితి. జగన్ మీద అభిమానం ఉన్న ఆ మండు టెండల్లో ఆ జన సమూహంలోకి రావడానికి భయపడేటోళ్లు బోలెడంత మంది ఉంటారు. వారి సంగతి ఎలా ఉన్నా 42 డిగ్రీల ఎండలో మిట్ట మధ్యాహ్నం జనాలు కిక్కిరిసిన చోటుకు వస్తున్న జనం మాత్రం మంత్రముగ్ధులను చేస్తున్నారు ఎవరినైనా. జనం కోసం జగనా, జగన్ కోసం జనమా అన్నట్టుగా ఆ దృశ్యాలు ఉంటున్నాయి. డబ్బులు ఇస్తామంటేనో బీరుకో బిర్యానీకో అంత సందోహం సమకూరడం అసంభవం. జగన్ ఇప్పుడు ఒక ఎమోషనల్ గా మారిపోయాడు. జగన్ ను వ్యతిరేకించే వాళ్ళు 5 ఏళ్లుగా నిద్రపోకుండా ఆ పని చేస్తూనే ఉన్నారు. అయితే జగన్ అనుకూలురు జగన్ కోసం ఈ ఎన్నికల వేళ అతడెక్కడికి వెళితే అక్కడ ఉంటున్నారు. రాయలసీమ, కోస్తా, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు అని తేడా లేకుండా జగన్ ఎన్నికల ప్రచార సభలు ప్రతి చోట జన సునామీని తలపిస్తున్నాయి. జగన్ ఏం సినిమా స్టార్ కాదు. జగన్ కి ఇవి తొలి ఎన్నికలు కాదు. జగన్ ఏమి గత 5 ఏళ్లు ప్రతిపక్ష వాసము చేయలేదు. 5 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాడు కాబట్టి ప్రజా వ్యతిరేకతే ఉంటే జగన్ కోసం జనం కాదు కదా, సొంత పార్టీ వాళ్ళు కూడా కదలిరారు. ప్రత్యర్థులు, పొత్తులు, సీట్ల సర్దుబాట్లు, సమీకరణాల మీద ఆశలు పెట్టుకుంటే జగన్ మాత్రం జనం మీద తన నమ్మకంతో సాగుతున్నాడు. అందుకు తగ్గట్టుగా జనస్పందన కనిపిస్తోంది.